సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో సారీ గైస్, నేను న్యూస్ అప్డేట్ చేయలేదు కదా. కారణం ఏంటంటే, నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి ఇద్దరు మిత్రులు వచ్చారండి. ఒక అతను విశాఖపట్నం నుండి, ఒక అతను తిరుపతి నుండి. సో నన్ను కలవడానికి వచ్చారు. పైగా పెన్షన్ పాలసీ చేయించుకోవడానికి వచ్చారు. సో పెన్షన్ పాలసీ కోసం అక్కడ రావాల్సిన పని లేదు, అన్నీ వాట్సాప్లో పెడితే సరిపోతాయా బాబు అంటే వాళ్ళు వినకుండా అభిమానంతో కలవడానికి వచ్చారు. సో వాళ్ళకి డాక్యుమెంటేషన్ అంతా చేయించి తిరిగి బస్సు ఎక్కించేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వార్తలు అప్డేట్ చేయలేకపోయాను. ఓకే, సో సారీ అండి. నీకు నుంచి నార్మల్గా న్యూస్ పెడుతుంటాను. కోవిడ్ విషయానికి వెళ్తే బాబు అనే వ్యక్తి తప్పిపోయాడు కువైట్లో. సో ఎవరికైతే వివరాలు తెస్తే కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి చెప్పండి. ట్రాఫిక్ వోలేషన్స్ ఏ కెమెరాలు వచ్చాక ట్రాఫిక్ వోలేషన్స్ తగ్గాయంటండి. మిత్రులు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ రెక్లెస్ కార్ డ్రైవ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారనమాట. చాలా మెయిన్ రోడ్లో చాలా బీభత్సంగా నడుపుతాడు అతను. తర్వాత హవాలీలో ఒక దొంగ పోలీసులాగా నటించి ఎక్స్పర్ట్స్ దగ్గర డబ్బులు కొట్టేశాడండి. 1500 దినార్లు కొట్టేశాడంట. అదే అరబీ వరల్డ్ లాగా పోలీసులు అని చెప్పి భయపడతారు కదండి, అలాంటిది అనమాట. సో తర్వాత 7th ప్లేస్లో ఉంది కువైట్. ప్రపంచవ్యాప్తంగా 7th ప్లేస్లో ఉంది. అత్యంత చీప్గా పెట్రోల్ అమ్మే దేశంలో 7th ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ వారం అంతా కూల్గా ఉంటుందండి కువైట్. తర్వాత మీ దగ్గర కారు ఉంది కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళని ఎయిర్పోర్ట్కి పికప్ డ్రాప్ చేస్తే మీకు ఫైన్ వేస్తారు. 150 దినార్లు ఫైన్ వేస్తారు, జాగ్రత్త. సో సౌదీ విషయానికి వెళ్తే రియాద్లో మా తెలుగు మిత్రుడికైనా పాస్పోర్ట్లో రెన్యూల్ చేసిన సమయంలో తన భార్య పేరు యాడ్ చేయడానికి ట్రై చేశాడు. అయితే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ అడిగారంటండి. సో ఎవరైనా ఈ ఫ్యామిలీ పేర్లు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ విషయం గమనించండి. ఓకే, నెక్స్ట్ సౌదీ వారు ఉమ్రా అండ్ విజిట్ వీసాలని టెంపరీగా సస్పెండ్ చేస్తున్నారు కొన్ని దేశాలకి. ఇందులో ఇండియా కూడా ఉందన్నమాట. సస్పెండ్ చేసిన దేశాల్లో ఉమ్రా అండ్ విజిట్ వీసాలు మాత్రమే, వర్క్ వీసాలు కాదు. ఓకే, తర్వాత ఫిబ్రవరి 22వ తారీఖున హాలిడే అండి, అఫీషియల్ హాలిడే ఫిబ్రవరి 22వ తారీఖున, గుర్తుపెట్టుకోండి. సో యుఏ విషయానికి వెళ్తే నేను మొన్న ఒక న్యూస్ పెట్టాను ప్రత్యేకంగా యుఏ కోసమే. యుఏ నుండి మీరు క్యాన్సిల్ వచ్చేస్తే దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా క్యాన్సిల్ చేసుకురావాలని చెప్పి ఆ విధంగా చేసుకోలేదు ఒక మిత్రుడు. ఆ మిత్రుడు చూడండి 2200 దిరమ్స్ 2250 దిరమ్స్ ఫైన్ పడింది. ఇతను పైగా మా స్టాక్ మార్కెట్లో గ్రూప్ మెంబరే, పైగా మా దగ్గరే నేనే పెన్షన్ పాలసీ కూడా చేయించి పెట్టాను ఆయనకి. సో 250 దిరమ్స్ ఫైన్ పడ్డదండి. సో ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసుకోకపోవడం వల్ల. ఈ విషయం మీరు గమనించండి. తర్వాత మ్యాట్కో స్వాప్ హోల్డింగ్ రెంటల్ కంపెనీ ఎల్ఎల్సి కంపెనీ ఉంటే ఎలాంటి తెలియచేయండి. కొందరు మిత్రులు ఇందులో జాబ్స్ వచ్చారంట. జాబ్స్ వచ్చాయంటండి. మీరు ఒక విషయం గమనించారా? డ్యూ సిమ్ వాడుతున్నారా? ఇంటర్నెట్ కొంచెం టెంపరీ సర్వీస్ బంద్ అయింది విన్నానండి, నిజమేనా? కొంచెం కామెంట్ వేయండి. తర్వాత వామన్ విషయానికి వెళ్తే వామన్లో విదేశీయుల యొక్క ఇన్వెస్ట్ భారీగా పెరుగుతుందండి. 51% విదేశీయులు ఇన్వెస్ట్ చేస్తున్నారు వామన్లో. నెక్స్ట్ డొక్కుంలో ఒక గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది డొక్కు మరియాలో. తర్వాత మస్కట్ గవర్నరేట్లో మంటలు, అంటే ఈ పొలాల్లో మంటలు చెలరేగాయి. అధికారులు స్పందించి ఆపేశారు అనుకోండి, ఎవరో గాయపడలేదు. తర్వాత నార్త్ అల్ బతినియా దగ్గర ఒక వామన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు మర్డర్ కేసులో. మర్డర్ చేసి తప్పించుకోవడం ట్రై చేసేటతను ఇతను అరెస్ట్ చేశారు. తర్వాత 880 కేజీల తినడానికి యోగ్యంగా లేని రైస్ని సీజ్ చేశారు అధికారులు. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే శరీరం యొక్క బాడీలో డ్రగ్స్ దాచి స్మగుల్ చేస్తున్న ఒక మహిళని, ఒక పురుషుని అరెస్ట్ చేశారండి. మగ వ్యక్తికి అయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, ఆడ మనిషికి అయితే 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. సో బాడీలో డ్రగ్స్ పెట్టి వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారనమాట. సో బెహ్రెన్లో వెదర్ చాలా కూల్గా ఉంటుంది, గాలులు వేస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు. సో మెజెస్టిక్ కింగ్ గారు యుఏఈ పర్యటనకు వెళ్ళారండి. సో ఖతర్ విషయానికి వెళ్తే కస్టమ్స్ అధికారులు నిషేధించిన ట్యాబ్లెట్స్ ఏవైతున్నాయో ఇవి తీసుకెళ్ళాలి. ఖతర్ గవర్నమెంట్ నిషేధించిన ట్యాబ్లెట్స్ ఏమైనా ఇవి తీసుకెళ్ళకూడదు. ఒక అతను సో ఇలా ట్రావెల్ చేస్తూ బాక్స్లో బిర్యానీ పెట్టుకున్నాడు. బిర్యానీ వేసిన బాక్స్ లోన క్యాప్టగాన్ ఫిలిప్స్ తీసుకెళ్ళాడండి. అతను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఎవరైనా ఫుడ్ ఐటమ్స్ ఇస్తుంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఎందుకంటే బాక్స్ బాగానే ఉంది, బాక్స్లోనే బిర్యానీ ఉంది, బాక్సు చుట్టూ క్యాప్టగాన్ ఫిలిప్స్ అనమాట. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, బలదాన్ అనే కంపెనీ సప్లై చేసే కంపెనీ చాలా ప్రాఫిట్లో ఉంటుందండి. ఖత్తర్లో రన్ అవుతున్న ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో ఖత్తర్లో చాలా ప్రాజెక్టులు రానున్నాయి. సో ఈ కంపెనీకి మ్యాన్ పవర్ కూడా చాలా అవసరం అని తెలియజేశారు. తర్వాత
వెదర్ చాలా కూల్గా ఉంటుందండి. మనకి ఖతర్లో కూల్గా ఉంటుంది. సముద్ర తీరం గాలులు కూడా భారీగా వేస్తాయంట. ఈ విషయాన్ని గమనించాలి ఖతర్లో ఉన్నవాళ్ళు. తర్వాత ఇంకో విషయం తెలుసా, 24 గంటల్లో ఖతర్లోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 3 విమానాలు క్రాష్ అయ్యాయంటండి 24 గంటల్లో. సో గైస్ ఇదండి మనకు న్యూస్ సంగతి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.